హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, కొన్ని ట్రిప్స్తో మనకి యూజ్ అవుతాయని మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రిప్స్ చాలా ఉపయోగకరం అవుతాయి. మనం గ్లాసులో పోసుకొని డ్రింక్స్ అనేవి త్వరగా తాగుతాము, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అదే విధంగా తాగకూడదు ఫ్రెండ్స్. మనం స్ట్రా డైరెక్ట్గా తాగకూడదు. స్ట్రా వేసుకొని తాగితే కూలింగ్ ఉన్న డ్రింక్స్ని స్ట్రా వేసుకొని తాగితే నిదానంగా తాగాలి. అది కొంచెమైనా మనకి ఉపయోగపడిద్ది ఆరోగ్యానికి. అదే విధముగా 1 టేబుల్ స్పూను పాలు తీసుకొని కాగబెట్టి చల్లార్చిన పాలు తీసుకొని పండిన అరటి పండును తీసుకొని అందులో కాఫీ పొడిని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్కి, పాదాలకి, హ్యాండ్స్కి అప్లై చేసుకొని 10 నిమిషాలు ఉన్నాక ఫేస్ షవర్ అయిద్ది ఫ్రెండ్స్. చాలా మృదువుగా తయారైద్ది. చైనా ఫేస్ లాగా వచ్చేసిద్ది, తెల్లగా అవుతారు ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే సూపర్ టిప్ అనేది మనకి యూజ్ అయిద్ది. ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా చాలా ఆరోగ్యమైనది. హ్యాండ్స్కి కానీ, ఫేస్కి కానీ, నెక్కి కానీ వేసుకోవచ్చు. 10 నిమిషాలు అయినాక మనము చుండిపిండితో రుద్దుకుంటే తెల్లగా వచ్చేసిద్ది ఫేస్ అనేది. హ్యాండ్స్ కూడా పొడిలాడకుండా ఉంటుంది. మట్టి అనేది తొలగిపోయిద్ది. ఇదే విధముగా పాలు, కాఫీ పౌడరు, పండిన అరటికాయని వేసుకొని వీడియోలో చూపించిన విధముగా తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ఫేస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనందరికీ యూజ్ అవుద్దని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా టిప్స్ అనేవి ఉన్నాయి, పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని. ఇదే విధముగా మనము ఇంట్లోనే తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక్క టిప్ అనేది ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చేత్తో తీసుకొని పాదాలకి, నెక్కి, ఫేస్కి, హ్యాండ్స్కి ఈ గుజ్జు అనేది పండిన అరటికాయ తీసుకొని పాలు పోసుకొని తగినన్ని కాఫీ పొడి వేసుకొని ఇదే ట్రిప్ ఫాలో అవుతే మృతి కణాలు అనేవి తొలగిపోయి చాలా మంచిగా తయారయ్యిద్ది. ఫేస్ కానీ, హ్యాండ్స్ కానీ, నెక్ బాగా నల్లగా కనిపించింది కదా, నలుపు అనేది తొలగిపోయిద్ది ఫ్రెండ్స్. చాలా ఉపయోగకరమైంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇదే విధంగా తోముకోవాలి. 10 నిమిషాల సేపు దాకా తోముకుంటే, మనం అంట్లు తోమినట్టు తోముకుంటేను 10 నిమిషాల సేపు భలే యూజ్ అయింది ఫ్రెండ్స్. ఈ ట్రిప్ అనేది ఫాలో అవ్వండి. ఈ చలికాలంలో వారానికి ఒకసారైనా ఇదే విధంగా వేసుకోవాలి. వేసుకొని తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ చలికాలంలో చర్మం అనేది తలతల మెరిసిపోతూ ఉంటుంది. ఇది మన అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేసి ఇదే విధంగా తయారు చేసుకొని వారానికి ఒకసారి వేసుకుంటే మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటాము. చేతులు, హ్యాండ్స్ కానీ, నెక్ కానీ. అదే విధంగా గరిక చూడండి ఫ్రెండ్స్. గరిక చాలా బుధవారం రోజు గరిక అనేది తీసుకొని పైన ఉన్న 3 కానీ 5 కానీ ఆకులు ఉండగానే తీసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా గడికని క్లీన్ చేసి కట్ చేసుకొని 5 మొక్కలున్న 3 మొక్కలున్న గరిక పూజ అనేది బుధవారం రోజు చేస్తే వినాయకుడికి చాలా ప్రీతికరం ఫ్రెండ్స్. ఈ ఉప్పు దీపం కూడా ఇదే విధంగా శుక్రవారం నాడు పెట్టుకోవాలి. రాగి చెంబులో రూపాయి వేసుకొని ఎర్ర పువ్వు వేసుకొని ఈశాన్య మూలాన పెట్టుకుంటే చాలా ఉపయోగకరం. మనం ఏ పదార్థమైనా టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు చూడండి ఫ్రెండ్స్, తొడిమ అనేది తీసుకొని వెళ్ళాలి. మన చేతితో మనము వేసుకొని పువ్వులు అనేది
పువ్వులు చూడండి ఫ్రెండ్స్, మొక్కలు కానీ పువ్వులు కానీ మన చేత్తో మనం పెంచుకున్న పువ్వులు, కాసిన పువ్వులు తీసుకెళ్తే టెంపుల్కి కానీ వినాయకుడికి కానీ దేవుడికి కానీ స్వయంగా అదే విధంగా ఫలితం అనేది ఉంటుంది. మన చేత్తో వేసిన మొక్కలు పువ్వులు తీసుకొని వెళ్ళాలి, దేవునికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అదేవిధంగా పారిజాతం చెట్లు చూడండి ఫ్రెండ్స్, విత్తనాలు తెచ్చుకొని అట్లాగా ఈ ఎండలో 2 రోజులు ఎండబెట్టేసేసి మనం మొక్కలు వేసుకుంటే మొక్కలు వస్తాయి. గాలికి గోడ మీద దీపాలు పెడితే ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి పెడితే కొండెక్కకుండా ఉంటాయి దీపాలు అనేది. అదేవిధంగా దుప్పట్లన్నీ మడిచిపెట్టేసేసి లైన్గా పెట్టుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి. కొబ్బరికాయ పీచుతో ఉన్నది తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. పీచుతో ఉన్న కొబ్బరికాయ తీసుకొని వెళ్తే టెంపుల్కి చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. పీచు లేకుండా తీసుకొని వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఛార్జింగ్ అనేది పెట్టుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ వైర్కి పైన వైర్ అనేది కిందకి వేలబడుతూ ఉంటుంది. వేలబడకుండా పైన ఒకటి పెట్టేసేసుకొని బాక్స్ లాంటిది పెట్టేసేసి దానికి వైర్ పెట్టేసేసి ఛార్జింగ్ వైర్ అనేది పెడితే సింపుల్గా ఉంటుంది. పిల్లలు ఉన్న చోట ఇదే విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్విచ్లు అనేది కట్టి వేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టినాక స్విచ్లు కట్టి వేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. లేదు అంటే ఛార్జింగ్ వైర్లు వేలాడుతూ ఉన్నాయి అనుకో ఫ్రెండ్స్, ఒక్కోసారి పిల్లలు ఆడుకుంటూ నోట్లో పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని వేలాడబడకుండా ఆ స్టాండ్కి అనేది పెట్టుకోవచ్చు. ఫోన్ కూడా పెట్టేసేసి పవర్ బ్యాంకు ఫోను పెట్టేసుకోవచ్చు. ఈ కాయ పేరు ఏందో తెలియదు ఫ్రెండ్స్, మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా నేను తెలియదు ఆ పేరు. కామెంట్స్ దీపాలు కొండెక్కకుండా గోడ మీద పెట్టినప్పుడు, తులసి గోడ పెట్టినప్పుడు మనం కొండెక్కకుండా వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టాను కదా, ఆ ముందు భాగాన్ని తీసుకొని కొబ్బరి పీసు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్రెడీ, దాన్ని తీసుకొని ఇదే విధంగా పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్, మంచిగా యూజ్ఫుల్గా మనం ఇదే విధంగా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. మనం ఈ చేయి కూడా పెట్టుకోకుండా ఒక్కోసారి రాదు. అదే విధంగా మనం దీన్ని కొంచెం తడి చేసి ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్, కొబ్బరి పీచుతో మొత్తం వచ్చేసిద్ది. అంటే సన్నగా ఉంది కదా ఫ్రెండ్స్, అదే విధంగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇదే విధంగా అలా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం చూడండి ఫ్రెండ్స్, సమానంగా కట్ చేసుకొని ఇదే విధంగా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొబ్బరి పీసుతో ఇలా పట్టుకొని చేతితో కూడా పట్టుకొని ఇదే విధంగా కత్తెరతో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సమానంగా అంతా వచ్చేసిద్ది. బూజు టెస్ట్ కూడా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. చాలా యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలా కూడా అనుకోవచ్చు. షెల్ఫుల్లో, కటకటాల్లో, అరమరల్లో, కిటికీల్లో ఇలా సన్న దువ్వంతా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. మనం పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిద్ది. బ్రష్ కొనుక్కునే పని ఉండదు. ఆ తర్వాత మనం కొంచెం డెటాయిల్ కానీ షాంపూ కానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నీట్గా వచ్చేసిద్ది. అంత సన్నదవ్వ కూడా వచ్చేసిద్ది. కంటికి కనపడింది సన్నదవ్వ కూడా మనం ఇదే విధంగా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పీచుతో బ్రష్ లాగా పనిచేసిద్ది ఫ్రెండ్స్, రఫ్ అండ్ టఫ్గా. మీరు కూడా ఈ ట్రిప్ అనేది ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది. దోమలు చూడండి ఫ్రెండ్స్, మనం ఛార్జింగ్ పెట్టుకుని లైట్ పెట్టేసేసి దోమలు కుట్టకుండా ఉండాలని చూసుకుంటాము. కానీ అది ఏదో రూపంగా దోమదారులు వేసుకున్నా కానీ దోమలు అనేవి కొడతాయి. దోమల పేట కూడా ఉపయోగిస్తాము మనం. అదే విధంగా దోమల పేట కూడా ఉపయోగించినా కానీ పని చేయదు. ఒక్కోసారి మనం ఒక ట్రిప్ అనేది ఫాలో అవుతే బావిలో కానీ నీళ్ళు తీసుకొని ఫ్రెండ్స్ ఈ ఇంటి లోపల ఎన్నో ట్రిప్పులు చేస్తూ ఉంటాము దోమలు కుట్టకుండా ఉండటానికి ఫ్రెండ్స్. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నీళ్ళు తీసుకొని ఇందులో
పొడి పొడి చేసుకొని ఇదే విధంగా వేసుకుంటే ఫ్రెండ్స్, కర్పూరం బిళ్ళలు కూడా 4-5 తీసుకొని వేసుకోవాలి. వేసుకుంటే ఆ సువాసనకి, ఆ వాసనకి దోమలు అనేది పడదు. అదే విధంగా మనము ధూపం వేసినప్పుడు, ఒక్కోసారి బొగ్గుల పైన ధూపం వేసినప్పుడు ఎల్లిపాయలు కూడా కట్ చేసి వాటర్లో వేస్తే ఫ్రెండ్స్ ఆ వాసన పడదు. యాపాకు కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా కర్పూరం బాగా పనిచేసిద్ది ఫ్రెండ్స్. ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా మన దగ్గర, 5-6 బిళ్ళలు వేసుకొని 2 బిళ్ళలు పొడి చేసి నీకొని వేసుకుంటే మనకు 15 రోజుల దాకా పనిచేసిద్ది. ఆ తర్వాత మళ్ళీ వాటర్ అనేది తీసివేసి మరలా పోసుకొని మనము బెడ్రూమ్లో పెట్టేసుకుంటే ఇదే విధంగా దోమలు అనేవి రావు ఫ్రెండ్స్. మనం అదే విధంగా ఫ్రెండ్స్